కేసీఆర్ గారు మొత్తం ఈ కాళేశ్వరం అనేది మీ కనుసన్నల్లోనే జరిగింది. దీంట్లో అసలు ఏం జరిగింది, మీ ఆలోచన ఏంటి, ఏం జరిగింది, ఇప్పుడు వస్తున్న విమర్శలకు సమాధానం ఏంటి? ఒక కాళేశ్వరం కాదండి, తెలంగాణ నదులలో ఉన్న నీళ్లు, దాని కథాకమావేశం, ఇది పెద్ద సబ్జెక్ట్. మనకు ఉండేటివి రెండు నదులండి, ఒకటి గోదావరి, రెండవది కృష్ణ. ఆ రోజుకి తెలంగాణకి సమైక్య పాలకులు వివక్ష చూపి చేస్తామని చెప్పిన ఏ ప్రాజెక్టు కడుపు నిండా చేయలేదండి. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, నాట్ ఈవెన్ వన్. అందులో శ్రీరామ్ సాగర్ మొదటి దశనే కులుకుతా ఉండి మొదటి దశకే సరి అయిన పద్ధతిలో నీళ్ళు రాని పరిస్థితి. రెండవ దశ ప్రారంభించినామని చెప్పి ఇక్కడింత ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండాకు దడిసి కొంత చేస్తే అది అసంపూర్తి ఉంది, నీళ్లు రాలే, అందరికి తెలుసు. దేవాదుల పూర్తి కాలే, నెట్టెంపాడు పూర్తి కాలే, భీమా కోయిల్ సాగర్ ఎత్తిపోతల పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి కాలే, ఏది పూర్తి కాలేదండి. అన్ని కెలకటం వదిలేయటం. ప్రాజెక్టు వాళ్ళు కడతామని మొదలుపెట్టినటువంటి ఎల్లంపల్లి పూర్తి కాలే, మిడ్మానేర్ పూర్తి కాలే, అన్ని అసంపూర్తి. తెలంగాణ వచ్చింది, మేము అధికారానికి వచ్చినాం. 6 మాసాలండి సుమారు విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఏం చేయాలి. అక్కడ సమైక్య పాలకులకు గర్వం ఉండేది, ఏంది, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కానివ్వము అనే ఒక అహంకారంతో ఉండేవాళ్ళు వాళ్ళు. సరే, అది జరగలేదు, తెలంగాణ అయిపోయింది. కానీ ఆ టైంలో ఏం చేశారంటే గోదావరిలో 968 టీఎంసీలు శాంక్షన్ చేస్తున్నట్టుగా జీవోలు తీసి ఆర్డర్లు ఇచ్చారండి. ఈ చేసేదా పచ్చేదా, తెలంగాణ ఉద్యమం వస్తుందా, తెలంగాణ రాష్ట్రం కాదు, ఇట్లా వీళ్ళని బ్లఫ్ చేద్దామి, ఏం పర్లేదు నడుస్తుంది అనే పద్ధతిలో వ్యవహారం చేశారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే నీళ్లు రావాలి తెలంగాణకు. ఎట్లా రావాలా, ఏ పద్ధతిలో రావాలా? ఎత్తిపోతలు తప్ప తెలంగాణకు గత్యంతరం లేదు అనేది తేలిచ్చిందండి. తెలంగాణ భౌగోళిక వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. తెలంగాణ ఎట్లుంటుందంటే 2 బేసిన్లుగా ఉంటుందండి. ఒకటి గోదావరి బేసిన్, రెండోది కృష్ణా బేసిన్. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఒక గుడిసెలాగా. ఇది గోదావరి, ఈ పక్క కృష్ణ. గోదావరి అప్పర్ గోదావరి, మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి ఉంటుందండి. మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అవుతుంది. దాని క్యాచ్మెంట్ అంతా కూడా మహారాష్ట్రలో ఉంటే చాలా చోట్ల ఉంటుంది. అసలు గోదావరి క్యాచ్మెంట్ ఎంత పెద్దదంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాంజెస్ ఆఫ్ ద సౌత్. 3,812 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే దాదాపు 7,70,00,000 ఎకరాలకు సమానం. అంత ప్రాంతంలో కురిసే వర్షం ఆ నదికి వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆ నదికి? ఏ నదికైనా ఉపనదులు కలుస్తున్న కొద్దికి ఎన్రిచ్ అవుతుంది. మీద మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో కురిసే వర్షం మూల, ప్రవర వగైరా పూర్ణ ఆ ఉపనదులు అదంతా కూడా ఉంది. ఆ బచావత్ గారు ఏం చేశారంటే 74లో ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు సబ్ డివిజన్ వైజ్ తీసుకున్నారండి. ఆయన తీసుకొని పంపిణీ చేసేసారు. ఈ సబ్ డివిజన్ వరకు మహారాష్ట్రకి, ఈ సబ్ డివిజన్ వరకు మధ్యప్రదేశ్కి, అంటే ఛత్తీస్గఢ్ లేదు అప్పుడు, మధ్యప్రదేశ్కి, ఈ సబ్ డివిజన్ వరకు మంజీరా ఉంటుంది కాబట్టి దాని కర్ణాటకకి, ఈ సబ్ డివిజన్ వరకు ఒరిస్సాకి అని చెప్పి ఒక మాట ఏం చెప్పారంటే కటింగ్ ఎడ్జ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక సముద్రమే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ఆల్ వాటర్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పారండి. ఎంత వస్తే మీకే. దాన్ని మన వాళ్ళు ఏదో లెక్కలు కట్టారు, కానీ అంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది వాస్తవానికి. ఒక 1480 టీఎంసీలో 1500 సుమారు ఉంటుందని చెప్పి లెక్క కట్టారు. అది ఆగి లెక్క. యాక్చువల్లీ చాలా మోర్ ఉంటుంది, ఇట్స్ మచ్ మోర్. కానీ ఎక్కడ ఉంటుంది? గోదావరికి ప్రధాన ఉపనదులు 3 అండి. చాలా ఉంటాయి మీద, కానీ అవన్నీ చివరి కాన్ఫిడెన్స్ పాయింట్కి వచ్చేటప్పటికి 3 ఉంటాయి, 3 రూపంలో ఉంటాయి. ఒకటి ప్రాణహిత, చాలా ఉపనది, పెద్ద ఉపనది, అదే దట్ ఇస్ ద మేజర్ రివర్. ఆ తర్వాత వచ్చేది ఇంద్రావతి, ఆ తర్వాత చివరిలో పాపికొండల దగ్గర వచ్చేది శబరి. ఈ 3 చాలా పెద్ద ప్రధానమైనటువంటి ఉపనదులు. ఇందులో యావరేజ్ లెక్కలు తీస్తే 1700 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే నది ప్రాణహిత. 650 నుంచి 750, 800 తెచ్చేది ఇంద్రావతి. 400 నుంచి 600 వరకు తెచ్చేది శబరి. ఇది దీని కథ. శబరి ఉపయోగపడితే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడుతున్నది, పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడుతుంది. మీద తెలంగాణ తీసుకోవాలంటే తెలంగాణకు ఉన్నటువంటి అవకాశం ఐదర్ ఇంద్రావతి ఆర్ ప్రాణహిత. ఇంద్రావతి తమాష ఏంటంటే ఆ ఇంద్రావతి బల్లున వస్తుంది, మళ్ళీ తొందరగా ఆగిపోతుంది, సంవత్సరం పొడుగుతూ నీళ్ళు రావు. ఏకైక జీవనది ప్రాణహిత. మెయిన్ గోదావరి కంటే కూడా జీవనది ప్రాణహిత. అసలు ప్రాణహిత లేకపోతే గోదావరి లేదు.
ప్రాణహితతోనే కథ. అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి నీళ్లు అంటే ప్రాణహిత నుంచే తీసుకోవాలి, ఇంకా మార్గం లేదు. సంపూర్ణంగా అనుకున్న ఆ 968 టీఎంసీల కేటాయింపు సమైక్య పాలకులు చేసినటువంటి కేటాయింపు తెలంగాణ తీసుకోవాలంటే వాడుకోవాలంటే ఓన్లీ ప్రాణహిత ఇస్ ద గో, దేర్ ఇస్ నో అదర్ వే, రైట్? ఎస్టాబ్లిష్డ్ నాట్ బై మీ, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్కి అనుబంధంగా ఉండేటువంటి వ్యాప్కోస్ సర్వే సంస్థ వాళ్ళు చేసిన నిర్ధారణ. సో దాని ఆధారంగా తీసుకోవాలి. ఇది ఇక్కడ ఈ తమాషా అయింది. గోదావరి బేసిన్లో హయ్యెస్ట్ భూమి లెవెల్ ఉండేది తెలంగాణ భూమి 680 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. దట్ ఈస్ కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్. మేము కట్టినాం అక్కడ 15 టీఎంసీ ప్రాజెక్ట్ కట్టాం. అంటే 85 to 680 మీటర్స్ రావాలి. ఇది గోదావరి కథ. ఇంకా కృష్ణలో శ్రీశైలం తీసుకోవాలి నీళ్ళు. అక్కడ కూడా వాల్ ఇట్లా ఉంటుందండి. అక్కడ కృష్ణ బేసిన్లో హయ్యెస్ట్ పాయింట్ కొందుర్గు మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం అండి, 670 మీటర్లు. ఇది 618 మీటర్లు అయితే అది 670 మీటర్లు. అక్కడి నుంచి కూడా కృష్ణ వైపు అంతా వాల్ ఉంటుంది. ఇంకొక వాల్ ఎటు ఉంటుందంటే ఆ తెలంగాణ ఉత్తరం వాలుగా ఉంటుంది, దక్షిణం వాలుగా ఉంటుంది, మళ్ళీ తూర్పు వాలుగా ఉంటుందండి. రెండు నదులు కూడా బంగాళాఖాతంలో కదా పోయేది. తూర్పు వాలుగా ఇట్లా గుడిసెలాగా ఉండి ఇట్లా ఉంటుందండి. దీనికి నీళ్ళు రావాలి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అందరికీ కూడా తెలవాలి విషయం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 11వ శతాబ్దంలో తెలంగాణ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రాజులు ఎవరైతున్నారో వాళ్ళు చాలా పుణ్యాత్ములండి. వాళ్ళకి ఎవరు చెప్పినారో ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరిజ్ఞానం ఆ విజ్ఞానం నాకు తెలియదు, కానీ దీన్ని గమనించి వాళ్ళు 75,000 చెరువులు నిర్మించారండి. ఆ తర్వాత వచ్చిన కులీ కుతుబ్ షాలు కానీ నిజాములు కానీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆ పరంపర కొనసాగించినారు. అసలు తెలంగాణ జీవిత ఆధారమే ఆ చెరువులు. సమైక్య రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చిన తర్వాత దాని మైనర్ ఇరిగేషన్ పేరు పెట్టినారండి. దాన్ని మొత్తం ధ్వంసం చేసినారు. క్రిమినల్ నెగ్లిజెన్స్. నేను ఎమ్మెల్యేగా చాలా రోజులు పనిచేసిన కదా, ఒక్కొక్క సంవత్సరం ₹1 కూడా బడ్జెట్ దొరికేది కదా, ₹1 కూడా. కంప్లీట్ అవన్నీ పల్లెల్లాగా తాంబాలలాగా తయారైపోయి ఆ మురికి తుమ్మ చెట్లకు నిలయమైపోయి వాటి కట్టలు శిథిలమైపోయి మత్తలు మొత్తం కూలిపోయి తూములు కూలిపోయి చాలా భయంకరమైన పరిస్థితి. అసలు ఇది చెరువు అనే స్పృహనే గ్రామ ప్రజలు కోల్పోయినారు. అంత భయంకరమైన పరిస్థితి. రసాయనిక ఎరువుల వినియోగం వచ్చిన తర్వాత చెరువులో మట్టి తీయడం కూడా మర్చిపోయినారు. చెరువు నిండేది లేదు, దానికి మట్టి వచ్చేది లేదు, దానికి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని పోయినాయి, చాలా అస్తవ్యస్తం. అందువల్లనే తెలంగాణ వచ్చే సమయానికి భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయినాయి. భయంకరమైన లోతు నీళ్లు బోర్లు తీసుకోవాలంటే చాలా లోతులు, 700 ఫీట్లు 800 ఫీట్లు 500 ఫీట్లు వేయాల్సిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో తెలంగాణ నీళ్ళు కావాలి, ఏం చేయాలా? ఇక్కడ ఇంకో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమైక్య పాలకులు కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మరొకరు కావచ్చు పాలమూరు ఎత్తిపోతలకు జీవో ఇచ్చినటువంటి సర్వే కోసం జీవో ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఎత్తిపోతలకే ఇచ్చినారండి. ఎత్తిపోతలు కేసీఆర్ తలపెట్టలే, వాళ్ళే ఇచ్చినారు. ఏ పేరు మీద? ప్రాణహిత చెవెళ్ల పేరు మీద, కాంతనపల్లి పేరు మీద, దేవాదుల పేరు మీద వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కృష్ణలోనేమో కల్వకుర్తి, భీమా, నిట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల అనే పేరు మీద ఇచ్చారు. నేను సృష్టించింది కాదు. వాళ్ళు చిన్నగా ఇచ్చారు, మీరు పెద్దగా చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ది పాయింట్ ఈజ్ నీళ్ళు తీసుకోవాలా, ఈ హైట్లోకి రావాలా. అంటే హైట్ మొత్తం అంతా వస్తేనే నీళ్ళు వస్తాయని కాదండి. ఒక లెవెల్కి వస్తే కొన్ని నీళ్ళు వస్తాయి, ఒక లెవెల్కి వస్తే కొన్ని లక్షల ఎకరాలకు వస్తాయి, మళ్ళీ ఒక లెవెల్కి వస్తే మళ్ళీ కొన్ని లక్షల ఎకరాలకు వస్తాయి. అట్లా చాలా అద్భుతమైనటువంటి. సో కాళేశ్వరం డిజైన్ మొత్తం మీరే చేశారా లేకపోతే ఇంజనీర్లు చేశారా? ఇప్పుడు అది పెద్ద సమస్య తెలంగాణలో, తెలుసుకోవాలనుకుంటున్నారు డిజైన్. మరి కాంగ్రెస్ వాళ్ళు మీరే డిజైన్ చేశారని చెప్తున్నారు. అది వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెట్టాలి, అది వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట. అది డిజైన్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే కాదు, ఇంజనీరింగ్ భాషే నాకు రాదు. నేను ఎట్లా చేస్తానండి? చెప్తానండి. మేము స్ట్రాటజిస్ట్లము, రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్లమే తప్ప డిజైన్ చేసే వాళ్ళం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ నీళ్ళు తీసుకోవాలంటే ప్రాణహిత చేవేళ్ళ అని వైఎస్ గారు మొదలుపెట్టినండి. దానిలో మొత్తంలో ఆయన పెట్టిన రిజర్వాయర్ల కెపాసిటీ వచ్చి 14 టీఎంసీలు అండి. అంటే ఈ పంపు పోస్తూ ఉంటే ఈ పంపు అందుకోవాలి అంతే, ఇంకా అక్కడ ఏం లే. కరెంటు పోతే గోవింద, ఫినిష్ నడవదు, సిస్టమ్ నడవదు. అంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము నీళ్ళు తీసుకోవాలి, మేము రాష్ట్రమైనాం కాబట్టి నీళ్ళు తీసుకోవాలి, తీసుకొని తీరాలి. కాబట్టి దాని మొత్తం నేను ఏం చెప్పినట్టు ఈ 14 టీఎంసీలు కాదు,
దీన్ని మొత్తం రీఇంజనీర్ చేయండి, మీరు రీడిజైన్ చేయండి, తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ కాంటెక్స్ట్లో తెలంగాణకు నీళ్లు వచ్చేలాగా మలచండి అని నేను ఆదేశం ఇచ్చాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ బై కేసీఆర్, బై ద గవర్నమెంట్, బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. స్ట్రాటజీ చెప్పిన తర్వాత నీళ్ళు రావాలని స్ట్రాటజీ చెప్పాను నేను, వచ్చి తీరాలని చెప్పాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ. దాని నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? ఈయనేమో తమ్మిడి హట్టి నుంచి తీసుకుంటాను పెట్టిండు. అది కుట్ర. ప్రధాన గోదావరి మీదకి రానియాడు తెలంగాణను. మన తమ్మిడి హట్టి నుంచి కిందికి ఉన్నటువంటి 100-150 టీఎంసీలు నీళ్ళు ఏవైతున్నాయో మళ్ళీ ధవళేశ్వరం పోవాలి, తెలంగాణ ముట్టుకోనీడు అక్కడ. కాబట్టి మేమేం చేసినామంటే మా ఇంజనీర్లకు చెప్పి సర్వేలు చేయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్కు సబ్సిడరీగా ఉండేటువంటి వ్యాప్కోస్ని పిలిపించినామండి. మా సొంత కథ కాదు అది, నేను డిజైన్ చేయలే. ఆ వ్యాప్కోస్ వాళ్ళు చేసినారు, వాళ్ళు కంప్లీట్ సర్వే వాళ్ళు చేసినారు, వాళ్ళకి డబ్బులు కూడా పే చేసినాం. వాళ్ళు చివరిలో ఏమన్నారంటే, సార్ ఇంకా ప్రిసైజ్గా రావాలంటే 1 సెంటీమీటర్ ప్రిసైజ్తో రావాలంటే లైడార్ సర్వే చేయించాలి సార్ చెప్పారు. అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకొని లైడార్ సర్వే చేయించినాం, చేసి అప్పుడు రూపకల్పన చేసి. ఇవన్నీ ఆన్ రికార్డ్స్, పేపర్స్ ఉన్నాయి. లారీలో కొద్దుంటాయండి పేపర్స్, అంటే కాంగ్రెస్ వాళ్ళకి క్లారిటీ ఇద్దామని చెప్పి 1-2 పేపర్లు కాదండి, లారీలో కొద్దుంటే ఫైల్స్ కాదు ఇవన్నీ. చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కావాలంటే, ఎనీ సామాన్య పౌరుడు కూడా చూసుకోవచ్చండి. సో వ్యాప్కోస్ వాళ్ళు సర్వే చేసినారు, లైడార్ సర్వే కూడా చేసినారు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు తమ్మిడి హట్టి దగ్గర తీసుకోవడం తప్పు, అది సిడబ్ల్యూసీ కూడా చెప్పిందండి. ఏ క్వాంటిటీ వాటర్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది తమ్మిడి హట్టి దగ్గర తీసుకోలేరు అని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి. వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది. దెన్ గోదావరి ఎక్కడ తీసుకోవాలా? ప్రాణహిత తర్వాత తీసుకోవాలా, ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత తీసుకోవాలని చెప్పి మేడిగడ్డ అనే ప్రాంతంలో బారాజ్. గోదావరి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ వాళ్ళొక చిన్న ఆనకట్టు కూడా కట్టలేదండి. డైరెక్ట్గా ఎస్ఆర్ఎస్పి టు ధవళేశ్వరం, ఒక చుక్క నీళ్ళు అక్కడ ఆగా, ఇంకా నో వే. ఎవడో కాటన్ దొర కట్టినటువంటి ఆ దుమ్ముగూడెం దగ్గర కట్టినట్టు చిన్న అది తప్ప ఏమి లే. ఆ దుమ్ముగూడెంతో కూడా తెలంగాణకు ప్రయోజనం జరిగింది ఏం లేదు, ఏమీ లేదు. దెర్ వాజ్ నో ఎఫర్ట్ ఎట్ ఆల్. దేవాదుల ప్రాజెక్టు కట్టమని చెప్పినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు చేసిన ప్రయత్నంలో కూడా నీళ్ళు పోతుంటాయి, కానీ ఒక చిన్న కనీసం ఆనకట్టు కూడా కట్టలే. అక్కడ బరాది కట్టాలి కానీ కట్టలే. ఒక పక్క ఆ పక్కన పాయ గోదావరి నీళ్ళు పోతుంటాయి, దేవాదులకు నీళ్ళు రావు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ వెన్ ఐ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. అయింది కదా. అప్పుడు ఎట్లా నీళ్ళు తీసుకోవాలా అంటే, తక్కువ ముంపు, రైతులను ఇష్టపడకూడదు, తక్కువ ముంపుతోని తీసుకొని వరద సమయంలో తీసుకెళ్ళి మనం మీద స్టార్ట్ చేసుకోవాలా, అది 2 పంటలకు ఉపయోగించుకోవాలి. రైట్, దట్ వాజ్ ద స్ట్రాటజీ. దానికి 3 బ్యారేజీలు, ఎల్లంపల్లి కంప్లీట్ చేయాలా, మిడ్మానేర్ కంప్లీట్ చేయాలా, ఒక బ్యారేజ్ నుంచి మరో బ్యారేజీకి తీసుకుంటూ గోదావరిని కూడా సజీవం చేసుకుంటూ, ఒక 70-80 కిలోమీటర్ల గోదావరిలో ఎప్పుడు 365 డేస్ వాటర్ ఉంటట్టు సజీవ నదిగా చేసుకొని ఆ నీళ్లను అక్కడి నుంచి గడ్డ మీద తెచ్చుకోవాలి. ఎల్లంపల్లి తర్వాత మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. ఈ క్రమంలో ప్రతి స్టేజ్లో లక్షల ఎకరాల నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో మొత్తం 618-15 వచ్చేదాకా ఉండదండి. ఇప్పుడు మిడ్మానేర్ 318, ఎల్లంపల్లి కొంత చేస్తుంది, అది గూడెం లిఫ్టు, కథా కార్ఖానా, కడెం సప్లిమెంటేషన్ ఆ పని చేస్తుంది. అదేవిధంగా మిడ్మానేర్ రాగానే మొత్తం ఎస్ఆర్ఎస్పి పాత ఆయకట్టుకంతా నిలుస్తుంది. అక్కడ మేమేం చేసినాం, అప్పర్ గోదావరి నుంచి వాళ్ళు బాబ్రీ లాంటి అనేక చెక్ డ్యామ్లను కట్టుకొని మహారాష్ట్ర నీళ్ళు తీసుకుంటుంది కాబట్టి తగ్గిన నీళ్ళు రావు. తెలంగాణ రాకముందు, కాళేశ్వరం లేకముందు కనీసం 10-14 సంవత్సరాలు శ్రీరామ్ సార్ ఎండిపోయిందండి. శ్రీరామ్ సార్ ప్రాజెక్టే ఎండిపోయింది. అసలు మొత్తం మొసలు బయటకు వచ్చింది, రైతులు శనగలు వేసుకున్నారు చాలా సందర్భాలలో. అప్పుడు మేమేం ఆలోచించినామంటే, నిజాం సాగర్, సింగూరు, శ్రీరామ్ సాగర్ కూడా కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సప్లిమెంట్ చేయాలా. ఎస్ఆర్ఎస్పికి ఉందన్న 15 లక్షల ఎకరాలు తలపెట్టిన ఎకరాలు ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత సిద్దిపేట అంటే ఈ ప్రాంతానికి వచ్చే కొద్దికి పాత మెదక్ జిల్లా, దాని నుంచి అక్కడి నుంచి సింగూరు పోతుంది, అక్కడి నుంచే నిజాం సాగర్ పోతుంది, మళ్ళీ నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆయకట్టు సేఫ్గా ఉంటుంది. అట్లా ఒక 40 లక్షల ఎకరాలకు అద్భుతంగా ఎవడు తెచ్చినా ఎవడు ఎక్కడ మునిగిపోయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు. ఎందుకంటే
గోదావరిలో అప్పర్ గోదావరి నుంచి 100 టీఎంసీ 30 టీఎంసీ 10 టీఎంసీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి మంచిర్యాల కాడ. అసలు నీళ్ళే ఉండేటి కావు. కానీ ప్రాణహిత రివర్ యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశం మొత్తం కరువు ఏర్పడినటువంటి సందర్భంలో కూడా వర్స్ట్ కండిషన్లో లోయెస్ట్ వాటర్ ప్రాణహితలో వచ్చింది 465 టీఎంసీలు అండి. అంటే డోకా లేదు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకటి. ఇక మేడిగడ్డ కథ చెప్పాలి. మేడిగడ్డ బరాజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి, చూసేటువంటి ప్రేక్షకులు అర్థం కావాలి. 3 బరాజులు అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి పూర్తి చేయటం, అసంపూర్తిగా ఉన్న మిడ్ మానేర్ పూర్తి చేయటం. ఓకే అండి. దాని తర్వాత పంప్ హౌజులు ఇంత ఈ హైట్. అందుకే దాని పేరు మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండి. నాట్ సింగిల్ స్టేజ్, నాట్ సింగిల్ లిఫ్ట్. ఆ లిఫ్ట్స్ ఆ మల్టీ స్టేజెస్లో 200 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉన్నాయండి. భారీ టన్నల్స్, 11.5-12 మీటర్లు ఎత్తుండే టన్నల్స్ 2 లారీలు ఏకకాలంలో పోయేస్తాయండి ఒక టన్నల్లో. తర్వాత సర్జీ పూల్స్ ఉంటాయండి ఒక 9. అసలు ఆ ప్రాజెక్ట్ మీరు చూసి రావాలా, మీకు హెలికాప్టర్స్ పంపిస్తాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అప్పటి సిడబ్ల్యూసి చైర్మన్ గారు మసూద్ గారు వచ్చారు. ఇది వండర్, ఇది ల్యాండ్ మార్క్ అని ప్రశంసించారు. దాని తర్వాత దానికి డబ్బులు ఇచ్చినటువంటి ఆర్ఈసి మాకు సర్టిఫికేట్ ఇచ్చిందండి. ఇది ఏ గ్రేడ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఎస్, రేటింగ్. ఇది డబ్బులు ఇచ్చిన ఆర్ఈసి ఇచ్చినటువంటి సర్టిఫికేట్. అట్లే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా తీసుకున్నాం మేము. వాళ్ళు ఇట్లాగే సర్టిఫికేట్ ఇచ్చారు. మన చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు, అప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్నటువంటి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు ఇంకో 5-6 జడ్జిలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేశారండి. నందిమేడారం ఒక పంప్ హౌస్ ఉంటుందండి, అక్కడి నుంచే టన్నల్స్ బిగినాయి. ఆ పంప్ హౌస్ చూసి ఆయన ఆశ్చర్యపోయి ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చి అవన్నీ చూసి, కేసీఆర్ గారు మీరు ఏమైనా చేయగలుగుతారు మీరు అనుకుంటే, ఇంత గొప్ప పని చేసిండ్రు, మాకు హైకోర్టు బిల్డింగ్ కూడా కట్టేయండి దయచేసి తొందరగా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇవన్నీ చరిత్ర అండి, మేము నేను చెప్పే డబ్బా స్టోరీ కాదు, ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్. ఇవన్నీ జరిగి మళ్ళీ మేము ఏం చేసాం, మీరు ఇచ్చిన డబ్బులు మేము ఎట్లా సద్వినియోగం చేస్తున్నామో ప్రతి రూపాయి, ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కొంత కలిపి ఎట్లా పెడుతున్నామో చూడండి అని 2 హెలికాప్టర్లు పెట్టి ఆ బ్యాంకర్స్కు, ఆ ఫండింగ్ ఏజెంట్స్ను ఎప్పటికప్పుడు చూపించామండి. కనీసం 4 సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. వివిధ దశలలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చూశారు వాళ్ళు. ఇది కథ. కాళేశ్వరం వాడకం ఎట్లా ఇప్పుడున్న ఈ అర్బకులకు తెలియలేదు. నేను అర్బకులు అంటున్నా, అసమర్థులు అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే మీరు వినండి. మీది 2 బ్యారేజీలు వేరండి, దానికి అప్పర్ గోదావరి నీళ్ళే వస్తాయి, ఎస్ఆర్ఎస్పీ ద్వారా వచ్చే నీళ్ళు వస్తాయి, గోదావరి సర్ప్లస్ అయితే. దీనికి వచ్చే నీళ్ళు మాత్రం, మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చే నీళ్ళు మాత్రం ప్రాణహిత నుంచి వస్తాయి, మహోధృతంగా వస్తాయి. ప్రాణహితలో 3000 టీఎంసీ వచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయండి. అసలు 1700 టీఎంసీకి తక్కువ రాదు ఏ సంవత్సరం. 1000 టీఎంసీ, 1100 టీఎంసీ, 900 టీఎంసీ అట్లా వస్తుంది, ఉధృతంగా వస్తుంది. అంత హెవీ రివర్ అది, చాలా వెరీ హెవీ. మేడిగడ్డ గోదావరి నుంచి మన నీళ్ళు ఎట్లా వాడుకోవాలా? అంతర్రాష్ట్ర వివాదాలు కదా ఈరోజంతా. అటుపక్క మహారాష్ట్ర, కింది పోతే ఛత్తీస్గఢ్, ఇటు కూడా మనది కూడా ముంపు సమస్య. ఇక్కడ ఎట్లా వాడుకోవాలా అంటే గోదావరి ఉత్తరం నుంచి వచ్చి స్ట్రేట్ మన ఒడ్డుకు తగులుకుంటుందండి. కాళేశ్వరం పుణ్యక్షేత్రం దగ్గర మన తెలంగాణ ఒడ్డుకు తగులుకొని ఒక 15-16 కిలోమీటర్లు ఒడ్డెంబడే పోతుంది. పోయి మళ్ళీ లెఫ్ట్కి తిరిగి మళ్ళీ అటు ఒడ్డు నుంచి పోతుంది, మహారాష్ట్ర ఒడ్డు నుంచి. ఆ రోజు ఇంజనీర్లు ఫైనల్ చేసింది ఏంటంటే, సార్ మీరు ఇంత బాధపడుతున్నారు కదా, ఇక్కడ మనం కన్నెపల్లి అనే ప్రాంతంలో ఎక్కడైతే ప్రాణం వచ్చి కలుస్తుందో, కలిసినాక 1 కిలోమీటర్ దూరంలో మనం కట్టుకున్నట్టయితే అసలు బ్యారేజీ లేకుండా కూడా నీళ్ళు తీసుకోవచ్చు మనం. వితౌట్ బ్యారేజ్ ఇప్పుడు తీసుకునేది కూడా అంతేనండి. వాస్తవానికి వితౌట్ బ్యారేజే తీసుకుంటాం. మేడిగడ్డ బ్యారేజ్తో పనిలే, అది వీళ్ళకి అర్థం కాల, చాలా మందికి అర్థం కాల, తెలియదు. ఒకటి ఇప్పుడు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్, ఎస్ క్రాక్లు వచ్చిన అన్న మేడిగడ్డ, ఎస్ దాని సంబంధం లేకుండా నీళ్ళు తీసుకోవచ్చు. కొన్ని 100 టీఎంసీలు నీళ్ళు తీసుకోవచ్చు, 1-2 కాదు. తీసుకున్నాం కూడా అట్లనే చెప్తా మీకు నేను. దట్ ఈస్ వాట్ ఇస్ ద సీక్రెట్. అంటే నీళ్ళు ఆపుకుండా ఎట్లా తీసుకుంటారు వినండి మీరు, అదే కదా తమాషా. మహోధృతంగా ప్రవహించే గోదావరి కదా, గోదావరిలో ఒక 50,000 క్యూసెక్ల వరద వచ్చిందండి, పంప్ హౌస్ సాగు చేస్తుందండి, నడతానుంటాయి మోటార్లు. అట్లా 4 మాసాల పాటు గోదావరిలో నీళ్ళు ఉంటాయి, సుమారు 4 మాసాల పాటు. అప్పుడు ఎంతైనా మనం నీళ్ళు ఎత్తుకోవచ్చు ఆ వరద ఉన్నప్పుడు. యాక్చువల్లీ రజనీకాంత్ గారు దాని వీళ్ళకి అర్థం కాని అదే నేను చెప్తున్నా కదా. మేడిగడ్డ బరాజుకు ఉండేటివి దాదాపు 80 పైచీల గేట్లు ఉంటాయండి.
88 పిల్లర్స్ ఉంటాయి, బ్లాకులు ఉంటాయండి. ది వండర్ ఇస్ దిస్, అసలు గోదావరి వరద వస్తున్న టైంలో మొత్తం గేట్లు లేపేస్తారండి, హ్యాండ్స్ డౌన్. ఒక గేట్ కూడా దించుండదు, నాట్ ఈవెన్ సింగిల్ గేట్, అన్నీ లేపేస్తారు. జస్ట్ గోదావరి ఫ్రీ ఫ్లో పోతూ ఉంటుంది. అసలు అప్పుడు ఇక్కడికి పంప్ హౌస్తో వాడుకుంటారు. 2200 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి 17 పంప్ సెట్లు ఎన్ని అవసరమైతే అన్ని వాడుతుంటారు. అక్కడ తమాష ఏంటంటే ఎప్పుడు పనిచేస్తారు గేట్లు? మెడిగడ్డ వాడకం ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఏంది, కాంగ్రెస్ తెలివి తక్కువతనం ఏంది? ఇదే. ఎప్పుడు బంద్ చేస్తామంటే సెప్టెంబర్లో వర్షాలు తగ్గుముఖం పడుతుంది, అక్టోబర్లో కూడా 1,00,000 క్యూసెక్ల పైన ఉంటుంది గోదావరిలో ప్రాణితలు. 70,000 80,000 లక్ష, మళ్ళీ కన్నా వర్షం పడితే మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం గేట్లు మూసించకుండా అటు కొసకు ఇటు కొసకు 2 4 గేట్లు తెరిచిపెట్టి వచ్చే నీళ్ళు పోయేటట్టు మధ్య గేట్ అన్ని దించుతారండి. నీళ్ళు వదులుతూ ఉంటారు, కొంత బిల్డ్ అవుతుంటుంది, ఒక లెవెల్కి కొంచెం వదులుతూ ఉంటారు. కాలం గడుస్తున్న కొద్దికి నది ప్రవాహాన్ని గమనించి ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఒక్కొక్క గేట్ మాత్రమే తెరిచి ఉంచుతారు. అసలు కాళేశ్వరం స్టోరేజ్ కెపాసిటీ 16 TMC అండి. మేము 100 మీటర్స్ ఒప్పించిన మహారాష్ట్రను, కానీ మీకు అవసరం బట్టి చూద్దాం సార్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అగ్రిమెంట్ ఫెయిల్ అవుతుందని చెప్పి 16 TMC ఒప్పుకున్నాం. 20 TMC యాక్చువల్లీ 16 TMC ఒప్పుకున్నాం మేము కూడా, పని కావాలని చెప్పి. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ఫుల్ కెపాసిటీయే 16 TMC. దాన్ని ఎప్పుడు 16 TMC నింపమండి భయం, వరద కనుక దన్నుమని వస్తే మళ్ళీ బాసిపడైపోతుందని చెప్పి నింపరు. అయితే ఏం జరుగుద్ది, ఎప్పుడైతే మాకు మార్చి నెల ప్రారంభం వస్తుంది, ఫిబ్రవరిలో కూడా బాగుంటుంది, నీళ్ళు 30,000 40,000 వస్తుంటుంది. కొంత వదులుకుంటూ కొంత బిల్డ్ చేస్తూ ఉంటారు. ఒక 6 TMC 8 TMC 8 TMC అట్లా ఉంచుకుంటూ పంపులు సర్జ్ చేస్తూ ఉంటాయి. అది దేనికి ఉపయోగపడుతుంది? ఈ కిటికీదే దేనికి ఉపయోగపడుతుంది అంటే రెండవ పంట ఎండాకాలం, సాగునీళ్ళు మంచినీళ్ళు రెండింటికి ఉపయోగపడుతుంది. వరద ఉండే టైంలోనేమో ఎంతైనా సరే మనం స్టాక్ చేసుకోవచ్చు. అక్కడ కట్టిన 3 బ్యారేజ్లు అండి, ఒకటి 16 TMC, ఒకటి 7 TMC, ఒకటేమో 11 TMC. సజీవంగా ఉంటుంది, గోదావరి నీళ్ళు ఉంటాయి. మీద ఎల్లంపల్లి బరాజ్ ఒక 20 TMC ఉంటుంది, మీద మిడ్ మానేర్ ఉంటుంది, మీద ఇవి రిజర్వాయర్ ఉంటుంది. మేము 147 14 TMCల రాజశేఖర రెడ్డి పెట్టిన ప్రాణహిత చెవుల నుంచి 147 రౌండ్ ఫిగర్ పట్టుకుని 150 TMCల స్టోరేజ్ కట్టినాం మేము రిజర్వాయర్లు. నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఇప్పుడు ఈ 147 TMCల రిజర్వాయర్లు క్షేమంగా ఉన్నాయి, ఏం టెక్నికల్ ప్రాబ్లం రాలే. 200 కిలోమీటర్ల టన్నెల్స్ క్షేమంగా ఉన్నాయి, సిస్టమ్ ఇంటాక్ట్ ఉంది, ఏం రాలా. బ్రహ్మాండమైన సర్జ్ పూల్స్ ఉన్నాయి, అవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. 1500 కిలోమీటర్ల కాలువలు తవ్విన అవి ఇంటాక్ట్ ఉన్నాయి. 3 బ్యారేజీల మీద కట్టినటువంటి అన్ని పిల్లర్లు క్షేమంగా ఉన్నాయి. అట్లనే ఈ కాలువల మీద రకరకాల పద్ధతుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు, వాటి కింద కట్టిన 100 పిల్లర్లు అవన్నీ క్షేమంగా ఉన్నాయి, నిక్షేపంగా ఉన్నాయి. ఏం ప్రమాదం జరగలేదు, ప్రపంచం మునిగిపోలే. దీని మీద పెట్టినటువంటి అనేక పంప్ హౌజులు, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి అనేక పంప్ హౌజులు బ్రహ్మాండంగా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయి. మొన్న వీలే నడిపిన నందిమేడారం పంప్ హౌస్ నా దాడికి తట్టుకోలేక అంత ఇంటాక్ట్ ఉందండి. మొత్తం మీద 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి, ఎల్లంపల్లి ఇంటాక్ట్ ఉంది, మిడ్మానర్ ఇంటాక్ట్ ఉంది, మలన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది, అన్నపూర్ణ ఇంటాక్ట్ ఉంది, టన్నెల్స్ ఇంపాక్ట్ ఉన్నాయి, సర్జ్ పూల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్లో అండి. ఇంకా దీని తమాషా మీకు తెలియాలి. వాళ్ళొక మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక. ఏం జరిగింది, వాళ్ళ మూర్ఖత్వం ఏంది అంటే వివిధ బ్లాకులుగా ఉంది. ఈ 7th బ్లాక్లో 10-11 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 10-11 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కొంచెం ఎక్కువగా, ఇంకో పిల్లర్ కొంచెం తక్కువగా క్రాక్స్ వస్తాయి. దాని మీద ఏంది యాక్చువల్గా నేను కూడా అడిగిన, ఎన్నికలకు ముందే వచ్చినాయి. నేను అడిగిన ఫోన్ చేసి ఎందుకు ఇట్లా జరిగిందని. అంతకుముందు సంవత్సరం సార్ 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. అప్పుడే మన కింది పంపౌజ్ కూడా మునిగింది, కన్నేపల్లి పంపౌజ్ కూడా మునిగింది, దాన్ని రిపేర్ చేసుకున్నాం. ఈ ఆఫ్రన్ ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు సరి చేయాలా, దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి ENC O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఒక ENC పోస్ట్ కూడా క్రియేట్ చేసి నాగేంద్ర గారు అని చెప్పి ఆయన మంచి ఇంటెలిజెంట్ ఇంజనీరు, ఆయనకు అప్పయిపోయిన బాధ్యత. అక్కడ ఉండే CE దాన్ని చేయాలి యాక్చువల్గా, అది సర్దాల్సి ఉండేది. అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది క్రాకచ్చు. అది ఒకటే బ్లాక్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమనుకున్నారు, మేము అట్లే వదిలేస్తాం, కేసీఆర్ను బదనాం చేయాలా, కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో నీళ్ళు పోతూ ఉండే అప్పటికి 8,000 10,000 క్యూసెక్లు పోతున్నాయి.
ఆ ఇసుకలో కాపర్ డామ్ వేసినట్టు పంపులు గుంజుతాయండి. దాంతో ఎప్పటికప్పుడు మీదికి నింపాల్సి ఉండే నీళ్లు డన్. మమ్మల్ని మొత్తం బ్యారేజ్ ఉడకపోతాం అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక్క బ్లాక్ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్లు 100 ఏళ్ళ వరకు కూడా అట్లే ఉంటాయండి. ఏంది కథ? హిస్టరీ మొత్తం కథ ఏంటంటే మాకు అవగాహన ఉంది కాబట్టి, మేము ఉద్యమం చేసినాం కాబట్టి, ఆ సందర్భంలో స్టడీ చేసినాం కాబట్టి, తెలంగాణ రావడానికి ముందే 1.5 సంవత్సరాల ముందే మిషన్ కాకతీయ పథకాన్ని రూపకల్పన చేసినాం కాబట్టి మేమేం చేసినాం, కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినాం. ఎట్లా మన వర్షాకాలంలో తెచ్చినాం, తక్కువ ఉన్నదనుకుంటే రెండో పంటకు తెచ్చినాం. ఎప్పటికప్పుడు మొత్తం చెరువులు నింపి పెట్టేవాళ్ళు. మిషన్ కాకతీయ చేసి అద్భుతంగా చేసినాం. దాన్ని చెరువుల యొక్క నీటి సామర్థ్యాన్ని పెంచినాం, వాటి కట్టలు బందోబస్తు చేసినాం, వాటి యొక్క మత్తలు బందోబస్తు చేసినాం, తూములు బందోబస్తు చేసినాం. చాలా బ్రహ్మాండంగా ఎంత పెద్ద వరద వచ్చినా కొట్టుకపోకుండా చేసినాం. చేసి కాళేశ్వరం ద్వారా ఉన్న కాలువల నుంచి, పాత కాలువల నుంచి మొత్తం ఆ కాలువల కింద ఉండే రాడార్లో ఉండే 11,000 చెరువులు నింపినాం. అందుకే మీరు మీ టీవీ నైన్ కూడా చూపించింది వార్తలు. ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకుతున్న చెరువులు, ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యామ్లు. ఇవే కాకుండా ఇంకో పని మేమేం చేసినాం, 4,000 కోట్ల రూపాయలు పెట్టి చెక్ డ్యాములు మంజూరు చేసినాం. 1,200 చెక్ డ్యాములు గోదావరి బేసిన్లో ఉండేటువంటి, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి అన్ని ఉపనదుల మీద, వాగుల మీద, వంకల మీద చేసినాం. ఒక 500-600 కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి. మీకు హల్దీ వాగు మీద, కూడవెల్లి వాగు మీద, మంజీరా వాగు, చాలా వాగులు ఎక్కడ చూసుకున్నా, నిజామాబాద్ జిల్లాలో పెద్ద వాగు మీద, కప్పల వాగు మీద, అన్నిటి మీద కట్టినారు. మా ఎమ్మెల్యేలు నిలబడి కట్టినారు. బ్రహ్మాండంగా అన్నీ నింపి పెట్టేది. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు అయితే ఏం చేస్తారండి, వాటర్ అనేది కాలువకే ఇస్తాం, వాగులు ఎట్లా పోస్తామండి అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలంగాణ ఆత్మ తెలియదు. మేము పరిపాలకులం కాబట్టి, మేము ఎమ్మెల్యేలం కాబట్టి, మంత్రులం కాబట్టి, ముఖ్యమంత్రులం కాబట్టి మాకు తెలుసు తెలంగాణ ఎట్లా బతుకుతుందో. దాన్ని అంటే ఎంత గ్రౌండ్ వాటర్ పోతుంటుందో, బోర్లు గుంజుతుంటాయో అంతా ఎప్పటికప్పుడు మేము రీఛార్జ్ చేసేవాళ్ళం. మొత్తాలు నింపి పెట్టేవాళ్ళు, చెరువులు నింపి పెట్టేవాళ్ళు, చెక్ డ్యాములు నింపి పెట్టేవాళ్ళు, అవసరమైన సందర్భంలో వాగులలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. మీకు సింపుల్గా చెప్పానంటే మేడిగడ్డ బరాజులో నీళ్ళు ఎట్లా తీసుకోవాలనే టాక్టికల్ అప్రోచ్ ఏంటంటే అది 2వ పంట నుంచే తీసుకుంటాము. సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నీళ్ళు తీసుకుంటాము. ఆ టైంలో దొరికేటువంటి 75-100 టీఎంసీల నీళ్ళు తీసుకొని ఈ మీదికి పంపిస్తూ ఉంటాం. ఈ పంప్ హౌస్ ద్వారా, ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ల ద్వారా పంపించుకుంటూ చార్జ్ చేస్తూ ఉంటాం. దాంతో భూగర్భ జలం పడిపోదు, బోర్లు ఎండిపోవు, కొత్త బోర్లు కూడా పడతాయి, పొలాలు ఎండిపోవండి. వీళ్ళు చేసిన పని ఏంది, ఇప్పుడు అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని, అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్దాలు, ఇక కేసీఆర్ను బదనాం చేయొచ్చని మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టు గోల్మాలన్నట్టుగా చెప్పినారు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి, మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బరాజ్ ఈజ్ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ కాలేజ్ వైబ్రాంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దట్స్ స్మాల్ కాంపోనెంట్. దాని కాస్ట్ అంతా 4,000-4,500 కోట్లు ఉంటుంది. ఆ 3 పిల్లర్లు సరి చేస్తే ఒక 150 కోట్లు అయిపోతుంది. అదేం బ్రహ్మ విద్య కాదు, దానికి ఏం ప్రమాదం రాలేదు. ఎస్, ఐ విల్ సీ ఇట్. నేను కాదండి, ఈ తతంగం అంతా అర్థమైంది తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నుంచి స్వామిరెడ్డి గారని ఒక రైతు ఒక వ్యాసం రాసిండండి పేపర్లో. ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కేవలం కేసీఆర్ను బదనాం చేయాలని దురుద్దేశంతో చేయక మన పొలాలు ఎండబెట్టిండ్రు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మొత్తం రైతులను కలిసి తలా ఇంత చందా వేసుకొని 200 కోట్లతో మనం కట్టుకుందామని పెట్టినండి వాళ్ళు. ఆయన వ్యాసం రాశాడు. అది కానీ అది సాధ్యం కాదు కదా. సాధ్యం. ఎస్, ఐ విల్ డూ ఇట్. నేను మొన్న అదే చెప్పిన, మీరు కాళేశ్వరం ప్రాజెక్టును నా కళ్ళ ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు. మీరు ఎవడడ్డస్తారో రాండి, 50,000 మంది రైతులను తీసుకొని మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటూ పోయి దాన్ని రిపేర్ చేస్తా, కాళేశ్వరం పంపులు నడుపుతా అని చెప్పిన నేను మొన్న కరీంనగర్ జిల్లాలో. ఎస్, ఐ సెడ్ ఇట్. కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఓకే, కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఇండివిజువల్ ఏం చేయాలి మేము? ఇది ప్రజాస్వామ్యం, ప్రజాయుగం. ప్రభుత్వం మొండికేసి చేయకపోతే ప్రజలు చేసుకుంటారండి. మేము చేసి చూపెడతాం. ఐ విల్ గెట్ ఇట్ డన్. కోటానుకోట్ల ప్రజలు, లక్షలాది రైతుల కుటుంబాలకు సంబంధించిన సమస్య ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం దాన్ని బలిపెడతామంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటుందండి తెలంగాణ సమాజం? ఎందుకు ఊరుకోవాలా? ఏమైందండి? టన్నెల్స్కి ఏమైనా అయిందా? రిజర్వాయర్లకు ఏమైనా అయిందా? కాలువలకు ఏమైనా అయిందా? పంప్ హౌస్లకు ఏమైనా అయిందా? మీది 2 బ్యారేజీలకు ఏమైనా అయిందా? అక్కడ ఎంత వెర్రి చేతలండి. ఈ గ్రౌటింగ్లు గ్యూటింగ్లు ఎవ్రీ ఇయర్ చేయాలా? దట్ ఈజ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. నదుల మీద ఉండే బ్యారేజీలకు కానీ రిజర్వాయర్లకు కానీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలా. ఈవెన్ నాగార్జున సార్ కూడా మెయింటెనెన్స్ చేస్తాం ఇప్పుడు ఎవ్రీ ఇయర్. ఆ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం చేస్తే లేచిపోతుంది ప్రాజెక్టు.
కానీ 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాళేశ్వరానికి. Yes. 90,000 కోట్ల రూపాయలు జెన్యున్గా పర్ఫెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ని కట్టించి ఇచ్చామని చెప్పగలుగుతారా కాన్ఫిడెంట్గా? నేను చెప్పుడు కాదండి, ప్రజలు చెప్తున్నారు కదా. ఎందుకంటే 5 సంవత్సరాలు కాళేశ్వరం ఫలితాలు పొందిరు కదా ప్రజలు. 40-50 లక్షల టన్నుల వడ్లు పండించిన తెలంగాణ 3.5 కోట్ల వడ్లు ఎట్లా పండించిందండి కాళేశ్వరం పుణ్యం కాకపోతే? అదేమన్నా స్టోరీయా? కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది కేవలం వాళ్ళ పత్రం బోగస్ అండి, వదిలిపెట్టండి. 3.5 కోట్ల వడ్ల టన్నులు ఎట్లా పండినాయి తెలంగాణలో? యు టెల్ మీ, ఆన్సర్ మీ. లెట్ ద కాంగ్రెస్ ఆన్సర్ ది పీపుల్. ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే కాదు కదా. 3.5 కోట్ల వడ్లు పండిన మాట నిజమా కాదా? ఒకటి, మేం పండించిన పంట అసమర్థ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనడానికి చేత కాకపోతే ఎఫ్సిఐ నిరాకరిస్తే, మొండికేస్తే ఎంటైర్ తెలంగాణ క్యాబినెట్, ఎంటైర్ తెలంగాణ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం మీరు ఢిల్లీలో ధర్నా చేసాం కదండి. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ బట్టియేనా? మీ బోగస్ పత్రాలు, మీ కాకమ్మ కబుర్లు, మీ బాకా ఊదే పేపర్లు, అది నిజమా? 98,000 ఎకరాలు మాత్రమే కాళేశ్వరం వల్ల సాగవుతుంది అనేది రబ్బిష్ అండి. ఎంత సాగవుతుంది మీ లెక్క ప్రకారం? రబ్బిష్. మీ లెక్క ప్రకారం ఎంత? 40 లక్షల ఎకరాలు సాగవుతుంది, 30 లక్షల ఎకరాలు సాగవుతుంది లాస్ట్ కాళేశ్వరం ద్వారా. ఎస్. ఎక్కడదండి? స్టేజ్ 2కి నీళ్ళు ఎక్కడండి? సూర్యాపేట తుంగతుర్తికి నీళ్ళు ఎక్కడండి? మహబూబాబాద్ డోర్నకల్ నీళ్ళు ఎక్కడండి? రజనీకాంత్ గారు వచ్చినాయా? శ్రీరామ్ సార్ నీళ్ళు పేరు కాదు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2. నేను చెప్పేది మహబూబాబాద్ వాళ్ళు వింటున్నారు కదా, నేను చెప్పేది తుంగతుర్తి వాళ్ళు వింటున్నారు కదా, సూర్యాపేట వింటున్నారు కదా, డోర్నకల్ వింటున్నారు కదా, నర్సంపేట, భూపాలపల్లి ప్రాంతాలకి ఎప్పుడు నీళ్ళు వచ్చినాయండి? వరంగల్ జిల్లా కూడా కడుపు నిండా నీళ్ళు వచ్చినాయండి? వచ్చినాయా? రాలే. ఎప్పుడు కరీంనగర్ జిల్లా దాటకపోయేది. కాళేశ్వరం లేకపోతే శ్రీరామ్ సార్ స్టేజ్ 2 ఎక్కడదండి? వెరీ శ్రీరామ్ సార్ స్టేజ్ 2. ఇంకోటి, కట్టిన వాళ్ళు ఇంజనీర్లు కదా, కేసీఆర్ పోయి తవ్వుతాడండి కాలువను. 2, ఇంకోటి అలా ఏమో దొరుకుతుంది అని వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. దానికి తోక ఎంక్వైరీ, తొట్టమే డూ ఇట్ కాదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఎంక్వైరీ చేసి, కాంగ్రెస్ కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏదో తప్పు జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వినండి మీరు. మొన్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది మీద కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందండి. బీహార్లో కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందండి. అమెరికాలో హోవర్ డ్యామ్ కొట్టుకుపోయిందండి 2-3 సార్లు, మళ్ళీ కట్టుకున్నారు. మన దగ్గర కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి. నాగార్జున సార్ రైట్ సైడ్ మొత్తం కుంగిపోయిందండి కట్టిన తర్వాత, మళ్ళీ సరి చేసుకున్నారు. ఈ మెగా ప్రాజెక్టులు, మహానదుల మీద కట్టే ప్రాజెక్టులలో డెఫినెట్గా కొన్ని లోపాలు వస్తాయి. దానికే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఏదన్నా అన్సిన్ వీళ్ళు కట్టినండి. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. మిడిమానేరు ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టిండండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురితే అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్లో. మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా, హంగామా చేసినామా, దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసినాం. ఆ కొట్టుకుపోయిన గ్యాప్ను మళ్ళీ భర్తీ చేసినాం. మిడిమానేరు కంప్లీట్. మా జిద్దేముండే తెలంగాణకు నీళ్లు రావాలి, పచ్చని పంటలు పండాలి, ప్రజలు బతకాలి. మా జిద్దు అది. మేము చిల్లర రాజకీయాలు చేయలే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీళ్ళు తేవాలనేటువంటి ఆదుర్దాలో, తొందరలో, ప్రజల మీద ఉన్న ప్రేమతోని మేము తెలంగాణ ఆత్మను ఆవిష్కరించున్నాం కాబట్టి, ఉద్యమం చేస్తున్నాం కాబట్టి నీళ్ళు తేవాలనే దానిలో మేము తెచ్చిన ఫలితం ఇచ్చింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. 3.5 కోట్ల ధాన్యం పండడానికి కారణమైంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. మరి నువ్వు మేడిగడ్డ నీళ్ళు ఎత్తపోయింది కదా, పంటలు ఎండిపోయినాయి. ఆ క్రాక్లు వచ్చిన తర్వాత రజనీకాంత్ గారు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే 50-60 టీఎంసీల నీళ్ళు వృధాగా పోయినాయి కిందికి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వదిలేయమని చెప్పింది. నో సారీ, నో బడీ సెట్. వీళ్ళ మూర్ఖత్వానికి నేను అడిగిన అక్కడ పనిచేసే ఇంజనీర్లు ఏమవుతుందంటే నాకు అర్థం కాదు. మీరే కదా కట్టిన, మీకు బుద్ధి లేదా, మీకు చెప్పలేదని అడిగిన నేను. మేము చెప్పినాం సార్, మేము మొత్తం చూడాల్సుకున్నాం, మీ ప్రాజెక్ట్ అంతా చూడాల్సుకున్నాం, నొత్తి ఎత్తద్దు నీళ్ళు అని చెప్పిన. ఇసుక పోసి కట్టేదండి. ఇసుక బస్తాలు అడ్డమేసి కూడా నీళ్ళు కొద్దిగా బిల్డ్ చేస్తే 2, 3, 4 పంపులు నడుపుకోవచ్చు సులభంగా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో నీళ్లు వదిలేసిందంటారా? కేసీఆర్ను బదనం చేద్దామనే చిలిపి ఒక చిల్లర రాజకీయ ప్రక్రియలో దురుద్దేశంలో భాగంగా ప్రజలను నూరగొట్టింది. కానీ కేసీఆర్ని టార్గెట్ చేయడం కోసం రైతులను అన్యాయం చేస్తారా? చేసిండ్రు కదా, ఇప్పుడు బయటపడ్డది కదా. లేకపోతే స్వామిరెడ్డి గారు అంత చిల్లర వికృత క్రియేట్ ఉంటుందా? నేను చెప్పే స్టోరీ అంత ఏందండి. మీరు వెళ్ళిరండి కాళేశ్వరానికి, దయచేసి మేము ఏర్పాటు చేస్తాం మీకు వెహికల్స్. కానీ మీకు 40 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా మీరు సాగులోకి తీసుకొచ్చామని అంటూ ఉన్నారు. నేను చెప్పేది కానీ అప్పుడు అధికారులు ఇప్పుడు అధికారులు ఒకటే. వాళ్ళేమో ఇప్పుడున్న అధికారులు చెప్తున్నారు 90,000 ఎకరాలు. మీరు వినండి, 90,000 ఎకరాలు అనేది పూర్తి బ్లఫ్. ఎందుకంటే ఒక రంగనాయక్ సాగర్ కిందనే సిద్దిపేటలోనే కొత్తగా వచ్చినటువంటి ఆయకట్టు దాదాపు 1 లక్ష చిల్లర, 2 లక్షల చిల్లర ఉంది. కాంగ్రెస్ మంత్రే కదనండి కొండా సురేఖ గారు గొప్పగా పోయి ఆడ పోదు కొట్టి
అది లిఫ్ట్ చేసి 1,40,000 ఎకరాలు నీళ్ళు విడుదల చేస్తున్నామని చెప్పింది. మరి 90,000 ఎకరాలు ఎట్లయిద్దండి? మల్లన్న సార్ ద్వారా వాడుతూ ఉంది, అది కొత్త ఆయకట్టే. రంగనాయక సాగర్ ద్వారా వాడుతూ ఉంది, అది కొత్త ఆయకట్టే. ఆలేరు నియోజకవర్గాన్ని నీళ్ళు పోతూ ఉన్నాయి, మెడితల్ నియోజకవర్గాన్ని చెరువులు నిండుతూ ఉన్నాయి, అదంతా కొత్త ఆయకట్టే. ఈ కాకి లెక్కలు చెప్పడము రాజకీయం వస్తుందని వాడుకునే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు. ఒక తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప వనరు గోదావరిని చాలా గొప్పగా మేము మా మేధోమదనం చేసి మేము కష్టపడి చెమట పడిచి బ్రహ్మాండంగా దాన్ని ఒక అద్భుతమైన వనరు క్రియేట్ చేస్తాం. దానిలో ఒక చిన్న లోపం జరిగిందండి. రజనీకాంత్ గారు మూతిలో 32 పనులు ఉంటాయి. ఒక పనుకి ఏదైనా ఇబ్బంది వస్తే మొత్తం పనులు కూడా కొడతామండి, మొత్తం నోరే ధ్వంసం చేస్తామా? ఆ పన్ను డెంటిస్ట్ దగ్గర పోయి ఆ పన్ను రిపేర్ చేసుకుంటాం. అది జరగాల్సిన పని. అది చెయ్యకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను దీనిలో ఇరికించవచ్చు, దీనిలో బదనాం చేయొచ్చు అనే ఒక క్షుద్ర ఆలోచనతోని, చిల్లర ఆలోచనతోని. ఇంకోటి వీళ్ళ అర్భకత్వం ఎక్కడ బయటపడుతుందంటే, నేను నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే కాలువలో నీళ్ళు వదులుతారు. ఎస్ఆర్ఎస్పి వరద కాలువని మేము రిజర్వాయర్ చేసినామండి, బ్రహ్మాండంగా దాన్ని వాడినాం, మంచి పంటలు పండింది, లక్షల ఎకరాల పంటలు పండింది. దాన్ని మొత్తం వీళ్ళు ఎండగొట్టింది. నేను ఆ పర్యటనకు బయలుదేరితే అప్పుడు వరద కాలువలో నీళ్ళు వదులుతారు. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కాళేశ్వరం సిస్టంతో అన్నీ ఇప్పుడు తెలంగాణకు మొత్తం తెలిసిపోయిందండి. వీళ్ళు ఒక నాటకం ఆడి ఎల్లెలకల పడిపోయినారు, అయిపోయింది, వెల్లెక్కల పడ్డారు వీళ్ళ కథ. ఇప్పుడు స్వామిరెడ్డి అని ఒక మామూలు రైతు, ఆయనకి ఇంత సాంకేతికత తెలియదు, ఇంత వ్యవహారం తెలియదు. ఆయన ఎందుకు రాసిందండి వ్యాసం? ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది? వాట్ ద ప్రొవకేషన్ ఫర్ హిమ్? ఇలా యావత్తు తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం అంటున్నారు మమ్మల్ని అనవసరంగా ఎండగొట్టినరు, మా నోట్ల మన్నుమూసులు ఉంటున్నారు. డెఫినెట్గా నేను చెప్తున్నా రజనీకాంత్ గారు, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్కు ఈ దెబ్బ కనిపిస్తుంది. ఓకే, మేడిగట్టుని ఎట్లా బాగు చేయాలి? కాళేశ్వరం విషయంలో విజ్ఞానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు ఇవ్వగలుగుతారు మీరు? కాళేశ్వరం సింపుల్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్, ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, ఓన్లీ వన్ కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్లో 7th బ్లాక్లో 11 పిల్లర్లు ఉన్నాయి. దానిలో ఒక 2 3 క్రాక్ అయినాయి. ఆ బ్లాక్ మొత్తానికి కలిపి ఒక ఫౌండేషన్ ఉంటుందండి, ర్యాఫ్ట్ అంటారు దాన్ని. అది సింగిల్ ర్యాఫ్ట్ ఉంటుంది. ఒకవేళ మొత్తం ర్యాఫ్ట్ తీసేసి మళ్ళా కట్టాలన్నా అయ్యేది 400-500 కోట్లే. దానికి పెద్ద భయంకరమైన కథ ఏం లేదు. ఇంకోటి, మీరు చేయకపోయినా మీ పరువు పోతుంది. ఎట్లా? ఒకవేళ మీరు కొట్టకపోద్దు అనుకోని దాంతో కేసీఆర్ బదనామవుతాను కూడా ఆ ఒక్క బ్లాకే వద్దండి, మిగతాదంతా అట్లే ఉంటుంది. అసలు పోదు, ఏమి పోదు. మీరు చూస్తారు, నేను చూస్తారు, మన ఇద్దరం బతికే ఉంటాం కదా, చూద్దాం. నేను మిమ్మల్ని తీసుకెళ్తా, పోదాం. వాళ్ళ యొక్క అపార్థము, వాళ్ళ తెలివి తక్కువతనము, అబ్బాయి దీనిలో ఏందో ఇక కేసీఆర్ కథమే చేయొచ్చు.